వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కడియపులంక కాషాయమయం మార్మోగిన జై శ్రీరామ్ నినాదం. నర్సరీలకు, పువ్వులకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక కాషాయమయమైంది. జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా దశాబ్దాల చరిత్ర కలిగిన కడియపులంక ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా బుధవారం వేలాది మంది భక్తులు గ్రామోత్సవం నిర్వహించారు. హనుమాన్ మాలాధారణ చేసిన భక్తులతో పాటు నర్సరీ రైతులు, పూల వ్యాపారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ ఆలయ కమిటీ అధ్యక్షులు ప్రముఖ నర్సరీ రైతు పల్ల సుబ్రహ్మణ్యం తనదైన శైలిలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సప్తనదీ జల్లాలతో గ్రామ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి ప్రారంభమైన సంప్రోక్షణ కార్యక్రమం పలు వీధుల మీదుగా గ్రామ దేవత ఆలయాలు సంప్రోక్షణ చేస్తూ శివాలయం మీదుగా ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుంది. గ్రామంలో అందరూ ఆరోగ్యంతో, సిరి సంపదలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ గ్రామ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు పల్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. అలానే గురువారం రాత్రి భారీ బాణాసంచా కాల్పులతో జాతర మహోత్సవం మరియు శుక్రవారం భారీ అన్నసమారాధనతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. లోపల మోటార్ సైకిల్ అన్ని కూడా లోపలగా పెట్టుకోవాలి. పూల వ్యాపారస్తులు గ్రామోత్సవం పెద్ద పూల మార్కెట్ లో ఆంజనేయ స్వామి దగ్గరికి కాబట్టి ప్రతి ఒక్క బాబు డీజే పోల్చే పెద్ద పూల మార్కెట్ లో పోల్చే పాట అందులో ఉన్నాయి నీళ్ళు.